అందరికీ శుభోదయం అండి. ఈరోజు క్యాప్సికమ్ కూర నూనె తక్కువతో ఎలా తయారు చేయాలో నేను చూపిస్తున్నానండి. ఇలా ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని నూనెలో తాలింపు వేసుకోవాలండి. జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఆవాలు, 2 తెల్లగడ్డలు వేసుకొని వేయించుకోవాలండి. తాలింపు వేగిన తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కలు పోయాలండి. ఈ క్యాప్సికమ్ ముక్కలు పోసి బాగా తిప్పుకోవాలండి. కొద్దిగా ఉప్పు, ముక్కలకి సరిపడా ఒక్క పిసరు పసుపు వేయాలండి. వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకోవాలండి. మళ్ళీ ఒకసారి మూత తీసి ఇట్లా కలుపుకోవాలండి కూరని బాగా. మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మళ్ళీ మూత తీసి మళ్ళీ కలపాలండి బాగా. తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఇంకొద్ది కూర మగ్గాలండి. క్యాప్సికమ్ బాగా మెత్తగా మగ్గిందండి. ఇప్పుడు 1 స్పూన్ కొబ్బరి పొడి వేయాలండి. 2 స్పూన్లు పప్పుల పొడి వేయాలండి. వేసి బాగా కలపాలండి. ఈ పప్పుల పొడి, కొబ్బరి పొడి కూడా నేను నా వీడియోస్లో మీకు చూపించానండి. మీరు అవి వాడుకోవచ్చండి మంచిగా. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలండి ఇట్లాగా. ఒకవేళ పప్పుల పొడి, కొబ్బరి పొడి తక్కువైతే మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చండి. వేసుకొని బాగా కలుపుకోండి. 2 నిమిషాలు బాగా తిప్పి ఉంచుకోవాలండి. తర్వాత పొయ్యి కింద ఆపేసేయాలండి. ఫైనల్లీ క్యాప్సికమ్ కర్రీ మంచి టేస్ట్తో, మంచి వాసనతో కలర్ఫుల్గా రెడీ అయిందండి. దీంట్లో ఆయిల్ తక్కువ వాడటం వల్ల మనకు ఆయిల్ సమస్య ఏం రామండి. సన్న మంట మీద వాడటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది పిల్లలు, పెద్దలు, అన్ని ఏజ్ల వాళ్ళు బాగా ఇష్టంగా తింటారండి. ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని వట్టిపప్పు కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. క్యాప్సికమ్ కట్ చేసినప్పుడు 4 షేప్లో వస్తుందండి. అందువల్ల ఈ క్యాప్సికమ్ కర్రీ నాలుకకు, నోటికి చాలా మంచిదండి. ఇన్ని మంచి లక్షణాలున్న ఈ క్యాప్సికమ్ కర్రీని మీరు కూడా తయారు చేసుకొని తినాలనిపిస్తుంది కదండి. అయితే వెంటనే రెడీ చేసుకోండి.